నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. 2026లో నల్సార్ నుంచి లా పూర్తి చేసిన విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని బీసీఐ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలను కాసేపటికే వెనక్కు తీసుకున్నారు. అక్కడితో వివాదం ముగిసిందని అనుకున్న సమయంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు బీసీఐ ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది, సీజేఐ ఎందుకు స్పందించారు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ వీడియోలో చూద్దాం. నల్సార్ లా యూనివర్సిటీ పట్టా ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా సీజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించడాన్ని కొందరు లా విద్యార్థులు వ్యతిరేకించారు. దీంతో నల్సార్ యూనివర్సిటీ నుంచి 2026లో పట్టా పొందిన విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని బీసీఐ నుంచి రాష్ట్ర కౌన్సిళ్లకు ఆదేశాలు వెళ్లాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే బీసీఐ తన ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఈలోగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది కె పరమేశ్వరన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బీసీఐలో అధికార వినియోగంపై కూడా అనుమానాలున్నాయని కోర్టుకు తెలిపారు. ఇక్కడే సీజేఐ తీవ్రంగా స్పందించారు. విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు ఆ అభిప్రాయాలు నచ్చకపోయినా విద్యార్థుల గొంతును అడ్డుకోలేమని అన్నారు. బీసీఐ అనవసరంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులు చట్టబద్ధంగా శాంతియుతంగా వ్యవహరిస్తున్నంత కాలం వారి మాట వినాల్సిందేనని సీజేఐ పేర్కొన్నారు. సీజేఐతో పాటు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ జయమాల్యా బాగ్చి కూడా బీసీఐ తీరుపై వివరణ కోరారు. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి బీసీఐ అధికారికంగా సమావేశమైందా అని ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై బీసీఐ స్పందించాల్సి ఉంది. విచారణ సమయంలో సుప్రీంకోర్టు మరో ముఖ్యమైన ఆదేశం కూడా ఇచ్చింది. సీజేఐ స్నాతకోత్సవానికి హాజరు కావడాన్ని వ్యతిరేకిస్తూ నల్సార్ విద్యార్థులు చేపట్టిన ప్రచారంపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. బీసీఐతో పాటు రాష్ట్ర బార్ కౌన్సిల్లు కూడా ఏ చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో విద్యార్థుల నిరసన హక్కుకు కోర్టు రక్షణ కల్పించినట్లయింది. మొత్తానికి నల్సార్ విద్యార్థుల నమోదు వ్యవహారం ఒక సర్క్యులర్తో మొదలై సుప్రీంకోర్టులో బీసీఐ తీరుపై ప్రశ్నలు లేవనెత్తే స్థాయికి చేరింది.